ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఆనంద గారా? కాదు, శరణ్యాని. నువ్వేనా అమ్మా శరణ్య అంటే? సమీరా చావు బతుకుల్లో ఉందని మీ ఆయన్ని కలవరిస్తుంది చెప్పండి అంటే ఆయనే రాలేదో నువ్వే రానివ్వలేదో మాకు తెలియదు, కానీ ఆయన రావాల్సిన అవసరం లేదని చెప్పమ్మా. ఇప్పుడు సమీరాకి ఎలా ఉంది? ప్రశాంతంగా నిద్రపోతుందమ్మా. ఇంక తనకి ఏ కష్టాలు లేవు. నమ్మిన వాళ్ళు మోసం చేశారు, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందమ్మా. ఆఖరిసారిగా దర్శన్ని చూడాలి చూడాలి అని ఆశపడుతూనే చనిపోయిందమ్మా. సమీరా చనిపోయిందా? అవునమ్మా. ఇక నుంచి మీ ఆయన నువ్వు సుఖంగా ఉండండమ్మా. అత్తయ్య, 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 అత్తయ్య! ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? తప్పు జరిగిపోయింది అత్తయ్య. సూసైడ్ చేసుకున్న అమ్మాయి చచ్చిపోయిందంట. ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు. ఆఖరి నిమిషం వరకు దర్శన్ గారిని చూడటం కోసం తను వస్తారు అని చెప్పి ఎదురు చూసి చూసి ప్రాణాలు విడిచిందంట అత్తయ్య. అవునా? ఆ అమ్మాయి చనిపోయిన విషయం దర్శన్ గారికి చెప్తాను. వద్దు శరణ్య. ఎందుకు అత్తయ్య గారు, ఎందుకు చెప్పొద్దు అంటున్నారు? ఇప్పుడు చెప్పకపోతే రేపు ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం తెలిసిపోయిందంటే ఆఖరి చూపు కూడా చూడనివ్వకుండా చేశారని చెప్పి గొడవ పడరా? అందుకే ఈ విషయం ఆయన ఇంటికి రాగానే చెప్పేయడమే కరెక్ట్ అత్తయ్య గారు. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలియదంటావా? నువ్వు దర్శన్తో ఏ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ మాట ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్కి చెప్పద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.